రాణి, ఏమిటి నాకు ఈ పరీక్ష? చెప్పమ్మా, నువ్వు నా బిడ్డవా లేక పావువా? చెప్పమ్మా. నాగు పాముని. నాగు పామువా? నా కడుపును ఎందుకు పుట్టావు? నీ భర్తను చంపడానికి. చూడి, నా భర్తను చంపడానికి వచ్చావా? అవును. ఆయన నీకేం ఉపకారం చేశారు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నానో చెప్తాను విను. అబద్ధం. ఆయనంత పాపం చేస్తుండ్రు. నువ్వేం చెప్పినా నేను నమ్మను. భార్యగా నీ భర్త మీద నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ నాగుల దైవమైన శివలింగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ చెప్పిందంతా నిజం. నేను అతన్ని ప్రాణాలతో వదలను. రాణి, అంత మాట అనకమ్మా. నీకు కావాల్సింది ప్రాణమేగా. కావాలంటే నా ప్రాణం తీసుకో. నేను పులిని వేటాడడానికి వచ్చాను, కానీ పూజారిని చంపడానికి రాలేదు. ఆ పులిని చంపడం వల్ల నా పసుపు కుంకాలు నేలపాలవుతాయని నువ్వు ఆలోచించావా? నీ భర్త వల్ల ఎంతమంది నేలపాలయ్యారో నువ్వు ఆలోచించావా? ఆ పాపాత్ముడి రక్తం తాగుతాను. రక్తమేగా నీకు కావాల్సింది. నా రక్తాన్ని నీకు పాలుగా ఇచ్చిన దాన్ని పాలు తాగిన ఇంట్లోనే ప్రాణం తీయాలనుకోవడం నీకే పాపం. పాపమా? పాపాత్ములను శిక్షించకపోతే దేవుడే లేడు. పాము అయితే సత్యానికి కట్టుబడుతుంది, బిడ్డైతే బంధానికి కట్టుబడుతుంది, కానీ నువ్వు రెండూ కాదుగా. ఇక మీదట నిన్ను ప్రార్థించే ప్రయోజనం లేదు. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమగా పెంచింది ఈ చేతులేగా. నిన్ను నవమాసాల్లో మోసి కని పెంచింది ఈ చేతులేగా. నా భర్త శత్రువుని పాలు పోసి పెంచింది ఈ చేతులేగా. ఈ చేతులు శిక్ష అనుభవించే తీరాలి. అమ్మా, వద్దమ్మా, నువ్వు చేతులు కాచుకోవద్దమ్మా. ఆయన్ని పోగొట్టుకుని విధవుగా బ్రతకడం కన్నా దీర్ఘ సుమంగలిగా చావడమే మేలు. అమ్మా, అలా మాట్లాడద్దమ్మా, నువ్వు బ్రతకాలమ్మా. నేను బ్రతకాలని నువ్వు అనుకుంటే నా తాళి నా మెళ్ళలోనే ఉండాలి. దానికి ఆయన్ని నువ్వు చంపనని ప్రమాణం చేయి. ఆయన్ని చంపనని ప్రమాణం చేయి. నీ మెడలో తాళ్ళున్నంత వరకు నీ భర్తకే ఆపద రాదు. థ్యాంక్స్ రాణి. ఆగు. చాలా తెలివిగా వెళ్ళిపోతున్నావే. నేను నీకు ప్రమాణం చేసినట్టు నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి. ప్రమాణమా? ఏమిటది? నేనే నీ భర్తను చంపడానికి వచ్చిన నాగుపామునని, నీ భర్తతోనూ వేరెవరితోనూ చెప్పనని నువ్వు నాకు ప్రమాణం చెయ్యి. అలాగే. లక్ష్మి, 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 నీకేం సరగలేదు కదా? నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నీకోసం నేను అక్కడికి వెళ్ళేసరికి మంత్రమూర్తి సరిపోయి ఉన్నాడు. ఎవరు చంపారు అతన్ని? ఎవరు చంపాలో వాళ్లే చంపారు. ఎలాగైతేనే గండం తప్పింది. నేను పూజించే దేవుడు నన్ను కాపాడాడు. కానీ అతను మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు అదేదో 5 లక్షలు లేదా నాగరత్నం అన్నాడు. ఏమిటండి? లక్ష్మి, నా బిజినెస్ లైఫ్ పేరు డొమెస్టిక్ లైఫ్ పేరు. అనవసరంగా నా బిజినెస్ లైఫ్ లో తల దూర్చి నన్ను ఇబ్బంది పెట్టదు. మీకు బిజినెస్ లైఫ్ పేరు డొమెస్టిక్ లైఫ్ పేరు కావచ్చండి, కానీ వైఫ్ ఒకరితే. మీ అర్థంగిగా అన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. లక్ష్మి, ఏమండి, దయచేసి నా మాట వినండి. తప్పుదారులు సంపాదించాల్సిన అవసరం మనకు లేదు. ఇకనైనా తప్పుదారులు సంపాదించడని నా మీద ప్రమాణం చేయండి. లక్ష్మి, ఈ ప్రమాణాలు సెంటిమెంట్లు అంటే నాకు నమ్మకం లేదని నీకు ముందే తెలుసు. ఇదిగో, నేను నీకు ప్రమాణం చేయాలంటే నా వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు నాకు ప్రమాణం చేయి. చూడు, భారీగా నీకేమైనా లోటు జరిగితే నన్ను అడుగు, అంతేగాని అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు బాధపడకు, నన్ను బాధపెట్టు. ఓకే? అమ్మా, పాములది నడక మాత్రమే వంకర, కానీ మనుషులది నడతే వంకర. అవునా అమ్మా? ఏమండి, ఏటో ఎంత చదివినా రాణి చదువు ఒకలాగే ఉంది. తను ఊటీ కాన్వెంట్ లో చదువుతామండి. అక్కడ చదువు బాగుంటుందట. రాణి నా కూతురు, అది ఎక్కడ చదివినా బాగానే చదువుద్ది. దాని గురించి నువ్వు బాధపడకు. అది కాదండి. అది కాదు డాడీ, అమ్మకి నాకు ఆ పన్ను వచ్చింది. నా పరీక్షలో నేను పాస్ అవుతానంటున్నాను, అమ్మేమో ఫెయిల్ అవుతానంటుంది. నా కూతురు ఫెయిల్ అవడం ఏమిటో? ఖచ్చితంగా పాస్ అవుతుంది. చదువుల కోసం ఏ ఊరు వెళ్ళక్కర్లేదు. అవును, నేను ఇక్కడుంటేనే నా పరీక్ష ఈజీగా పాస్ అవుతాను. వెల్ సెడ్, వెల్ సెడ్. రాణి, నిన్ను వదిలి నేను ఉండలేనమ్మా. కరెక్ట్. ప్రాణం పోయేంత వరకు
నేను మిమ్మల్ని వదలనుగా. అంత ప్రేమ కూడా ప్రమాదమే. సరే సరే పాలిటివ్. ఆగు, ఏ నాకు ఇవ్వకుండానే నువ్వు తాగేస్తున్నావే. ఓహో ఐఎమ్ సారీ. నువ్వు తాగాకే నేను తాగుతాను. ఇందా. ఎవరు తాగుతండి? ఏ నా కూతురేగా తాగింది? అది మీ కూతురే కానీ అది అమ్మ ఒట్టు. అదేమిటో నువ్వేమో మీ కూతురే అంటావు, అదేమో అమ్మ ఒట్టు అంటుంది. అయినా నా కూతురు తాగిన పాలు నేను తాగితే తప్పేమిటి? అది కదండి, మీరు పంచదార వేసిన పాలు తాగరు కదా, తొందరలో పంచదార వేసి తీసుకొచ్చారు. ఓహో అదే. కింద రాణి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నాకు పాస్ అయ్యేదాకా నిద్ర పట్టదుగా ఏమ్మా? నా బంగారు తల్లి కదూ, నాకు నిద్ర వస్తోంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. సరే, నన్ను జోకొట్టి జోల పాడితే ఈ వేళటికి నిద్రపోతాను. నేనా? నా గొంతుకుతో పాట? సరే సరే, మీ అమ్మని పాడమను. నేనా? సరేనండి. అదేమిటో పాపం తిరిగా పాడమంటుంటాను, శ్లోకాలు అవి దంచేస్తావుగా, ఒక్క పాట పాడి. అమ్మ పాడమ్మా. సరే. ఏమిటమ్మా భయపడుతున్నా? నేను మనిషిని కాదమ్మా మాట తప్పడానికి. కర్మవశాత్తు మానవ రూపం ఎత్తిన పావుని. పావుకి 2 నాలుకలుంటాయే కాని 2 మాటలుండవు. నేను మాటకు నిలబడతాను, సత్యానికి కట్టుబడతాను. అమ్మా రాణి. ఏమిట్రా పేపరా? రోజు నువ్వు చదివిన తర్వాతే కదరా నేను చదివేది. ఏది మంత్రమూర్తి చావుకి పాము కాటే కారణమని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ధృవీకరించారు. హలో విజయ్ హియర్. హ్యాండ్సమ్. మర్యాదగా బ్రీఫ్ కేసు ఇవ్వు. కమ్ ఆన్. నీ ఆటలు నా దగ్గర సాగవరా? రై మాస్టర్కి పాఠం చెప్పండి. కమన్ సునీత. అదృష్టవంతులం కాబట్టి ప్రమాదం తప్పిపోయింది. ఇంకాసేపు ఉంటే ఈశ్వర్ మనల్ని పోలీసులకు పట్టించేవాడు. అదృష్టవంతులం మనం కాదు విజయ్, నేను. నీకు ప్రమాదం తప్పలేదు. కారాపు. ఈ నాగమణి నా ఒక్కదానికే సొంతం. ఎంతకు తెగించావే? షడప్. కారాపు. అటు చూడు. వాళ్ళంతా నా మనుషులు. ఇప్పుడు చెప్పు, నీకు ఈ నాగమణి కావాలా?
ముగ్గురిని బలి తీసుకోవాలి. ఇప్పటికిద్దరిని బలి తీసుకున్నాను. ఇక మిగిలింది నీ భర్త. రాణి, నా భర్త నేను చేయనది ప్రమాణం చేసావు. మాట తప్పుకో. నీ మెళ్ళో తాళున్నంత కాలం నీ భర్తని ఏమీ చేయనని ప్రమాణం చేశాను. మాటకే నిలబడుతున్నాను. కానీ తాళి నీ మెళ్ళో లేదు, నా చేతిలో ఉంది. అమ్మ రాణి, ఏమైనా నీకు నాన్న. ఆయన్ని నువ్వు బలి తీసుకున్నావుంటే నా పసుపు కుంకుమలు చెరిగిపోతాయి. తప్పదు, పగ తీర్చుకుంటాను. రాణి, వద్దమ్మా, ఆయనేం చేయొద్దు. నా మాట విని తల్లి. వద్దు రాణి. రాణి, నేను చెప్పేది వినమ్మా. రాణి, ఆయనేం చేయొద్దమ్మా. నా పసుపు కుంకుమలు నిలబెట్టు. రాణి, నీకు చేతులెత్తి మొక్కుతాను. వద్దు రాణి, నీకు దండం పెడతాను. రాణి, వద్దమ్మా, నా మాట విను తల్లి. ఏమండి, త్వరగా ఈ తాళి నా మెళ్ళో కట్టండి. రాణి, ఇప్పుడు నా మెళ్ళ తాళి ఉందమ్మా. ఇంకా ఆయన వదిలిపెట్టు. రాణి, ఆయన నీకు చేసిన అపరాధాన్ని మన్నించు. పాముకి పాలు తాగిన ఇంట్లో క్షమించే గుణం ఉంటుందని అందరూ అంటారు. ఆవిడింట్లో నిన్నే దైవంగా పూజిస్తోంది. నీకు అమూల్యమైన ఈ నాగరత్నాన్ని తీసుకుని ఆవిడ పసుపు కుంకుమ నిలబెట్టు. తీసుకో.